నగర్ జిల్లాలో భారీ చోరీ జరిగింది. 36 లక్షల నగదును ఎత్తుకెళ్లారు దుండగులు. జడ్చర్ల పట్టణంలోని కొత్త బస్ స్టాండ్లో హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న దామోదర్ అనే వ్యక్తి బ్యాగ్లో నుంచి నగదు దోచేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మా ప్రతినిధి శంకర్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. శంకర్, అసలు ఏం జరిగింది? 36 లక్షలు దోపిడీ అంటే సాధారణమైనటువంటి విషయం కాదు. ఆ డబ్బుకి సంబంధించి లెక్కలు ఉన్నాయా? ఫస్ట్ థింగ్. రెండోది, పోలీసులు ఏం చెప్తున్నారు? సరే, బాధితుడి వర్షన్ దోపిడీ జరిగింది, పోలీసుల వర్షన్ ఏంటి? చక్రి, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లకు సంబంధించినటువంటి బస్ డిపో దగ్గర బస్ స్టాప్ లో దాదాపు 38 లక్షల చోరీ జరిగిందని చెప్పి కూడా ఒక వ్యక్తి దగ్గరలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ కి సమాచారం ఇచ్చాడు. మొత్తంగా ఆయన హైదరాబాద్ నుంచి కడప వెళ్తున్నట్లు చెప్తున్నాడు. దీంట్లో జేబీఎస్ డిపోకు చెందిన బస్సులో కూడా ఆయన హైదరాబాద్ కు సంబంధించిన బస్సులో ప్రయాణం చేస్తూ వచ్చాడు. దీంతో ఆయన ప్రయాణం చేస్తున్న క్రమంలోనే జడ్చర్లకు వచ్చిన క్రమంలో తన వెంట తెచ్చుకున్నటువంటి డబ్బులు ఒక్కసారిగా మాయమవడంతో ఆయన కంగారుతో పోలీసులను ఆశ్రయించాడు. అక్కడ ఉన్న వాళ్ళని అందరినీ కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాడు. అయితే మొదటి నుంచి తనని ఎవరో అనుసరిస్తూ వస్తున్నారు, ఆ దుండగులే ఈ బ్యాగ్ కాజేసి ఉంటారని చెప్పి కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా ఈ కొత్త బస్ స్టాండ్ సమీపంలో ఆయన టిఫిన్ చేసే క్రమంలో కూడా ఈ దొంగతనం జరిగినట్టుగా కూడా ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి స్థానిక సిఐ కూడా అవుట్ బస్ స్టాండ్ దగ్గరికి వచ్చాడు. పూర్తిగా ఆ ప్యాసింజర్ కు సంబంధించినటువంటి లిస్టును ఒకసారి అంటే పరిశీలించడం జరిగింది. ఎవరు ఆయన వెంట ప్రయాణం చేశారు, ఎవరెవరి మీద అనుమానం ఉన్న క్రమంలో కూడా ఓవరాల్ గా వారితో ఒక ఎంక్వైరీ అయితే ప్రారంభించినటువంటి పరిస్థితి అయితే కనిపించింది. మొత్తంగా అంటే బస్సులో ప్రయాణం చేస్తున్న క్రమంలో డబ్బులో బ్యాగ్ లో అయితే ఆయన డబ్బులు తెచ్చినట్లు క్లియర్ గా చెప్తున్నాడు. టిఫిన్ చేయడానికి వచ్చే క్రమంలో బ్యాగ్ లో కాస్త తేడా రావడం, అంటే బరువులో తేడా రావడంతో ఒకసారి తెరిచి చుడుచుకోవడంతో బస్సులో ఉన్నటువంటి డబ్బులతో ఉడాయించినట్టుగా కూడా తెలుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అక్కడ సీసీటీవీ ఫుటేజ్లను కూడా పరిశీలిస్తున్నారు. మొత్తంగా ఇంత పెద్ద అమౌంట్ ను ఎందుకు అక్కడ నుంచి ఆయన తీసుకురావాల్సి వచ్చింది, అంత పెద్ద అమౌంట్ చేతిలో ఉన్నప్పుడు ఇంత నిర్లక్ష్యంగా ఎందుకు ఉన్నారు అనే క్రమంలో కూడా పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. దీంట్లో నిజం ఎంత ఉంది, నిజంగా ఒకవేళ గుర్తు తెలియదు. ఎగ్జాక్ట్లీ శంకర్, సాధారణంగా అంటే చాలా కేసెస్లో, అంటే ఇది అలా జరిగిందని మనం అనుకోలేం, కానీ చాలా కేసెస్లో ఏం జరుగుద్దంటే ఎవరైతే బాధితుడు ఉంటాడో అతనే దొంగగా తేలేటటువంటి సందర్భాలు చాలా ఉంటాయి. దీంట్లో మేబీ అతను జెన్యున్గా చెప్తూ ఉండొచ్చు, కానీ అసలు అంటే ఒక క్లారిటీ రావడం లేదు. ఇప్పుడు బస్ ఎక్కిన వాళ్ళకి సంబంధించిన డీటెయిల్స్ బస్సులో ఉంటాయి, ఎవరు దిగారు ఏంటి అనేది బ్యాగ్లోంచి తీసేశారని చెప్తూ ఉన్నారు. బ్యాగ్ అతనితో లేదా? టిఫిన్ చేసేటప్పుడు 36 లక్షల బ్యాగ్ బస్సులో పెట్టి ఇడ్లీ తిన్నారు, కిందకి దిగుతారా మనుషులు? ఎట్లా పోయాయి? వాస్తవంగా ఇప్పుడు అనేక రకాల అనుమానాలు అయితే అక్కడ వెలుగు చూస్తున్నాయి. ఎందుకంటే దాదాపు ఎవరైనా సరే బస్సులో ప్రయాణం చేస్తున్న క్రమంలో ఒక 10,000 రూపాయలు జేబులో ఉంటేనే దాన్ని చాలా జాగ్రత్తగా 2-3 సార్లు చూసుకొని మరి ప్రయాణం చేస్తూ వస్తుంటారు. కానీ 38 లక్షల రూపాయలు, అది కూడా తన పిఎఫ్ డబ్బులకు సంబంధించి కావచ్చు. ఆయన విద్యుత్ శాఖలో పనిచేస్తున్నాడు. మరి విద్యుత్ శాఖలో పనిచేస్తున్నప్పుడు ఆ ఉద్యోగికి దాని మీద సరైన అవగాహన ఉంటుంది. ప్రయాణం చేసేటప్పుడు ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంత పెద్ద డబ్బును తరలించే క్రమంలో ఎంత జాగ్రత్తగా ఉండాలనే క్రమంలో పూర్తిగా అవగాహన ఉంటుంది. కానీ ఇక్కడ వచ్చిన ప్రశ్నలంతా కూడా ఒకటే తలెత్తుతున్నాయి. అంత పెద్ద అమౌంట్ ను బ్యాగ్ లో ఎందుకు తీసుకొస్తున్నాడు? ఒకవేళ బ్యాగ్ లో తీసుకొస్తున్నప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. టిఫిన్ చేస్తున్న క్రమంలో కూడా ఆయన ఎందుకు బ్యాగ్ ను దగ్గరలో ఉంచుకోలేకపోయాడు, బ్యాగ్ లో ఉన్నటువంటి తేడాను ఎందుకు గమనించలేకపోయాడు అనేది కూడా కొన్ని రిజర్వేషన్స్ ఉన్నాయా శంకర్? లేదంటే ఎవరంటే వాళ్ళు ఎక్కి దిగొచ్చా? చక్రి, వాస్తవంగా ఆ బస్ కు మాత్రం ఎట్లాంటి రిజర్వేషన్ లేదు. అది హైదరాబాద్ నుంచి టిఎస్ డిపోకు సంబంధించింది 7840 బస్సు కూడా. అది అక్కడ నుంచి బయలుదేరి వస్తుంది. అయితే దానికి సంబంధించి ఎవరెవరు ఎక్కారు, మధ్యలో ఎక్కడైనా స్టాప్లు ఉన్నాయి అంటే జడ్చర్లకు ముందుగా షాద్నగర్ కావచ్చు, ఆ టోల్ ప్లాజా దగ్గర కావచ్చు, అదేవిధంగా హైదరాబాద్ ఎక్కిన జేబీఎస్ నుంచి కూడా మనం ముందుకు వస్తున్న క్రమంలో చాలా స్టాప్లు ఉంటాయి. ఈ క్రమంలో ఎవరైనా అక్కడ ఎక్కారా, అక్కడ నుంచి ఎవరైనా దిగారనే క్రమంలో కూడా అయితే సైదిరెడ్డి అయితే దీని మీద విచారణ ప్రారంభించాడు. మొత్తంగా ఆయన్ని కూడా ఎంక్వైరీ చేస్తున్నారు. ఎందుకంటే
ఇంత పెద్ద అమౌంట్ ఎందుకు తీసుకొస్తున్నావు, ఎవరికి ఇస్తున్నావు, ఈ అమౌంట్ ఎక్కడిది, అసలు ఇది ఏ క్రమంలో జరిగిందంటే ఏదైనా మత్తు పదార్థం కానీ అట్లాంటిది ఏమైనా మీకు ముందుగా ఇచ్చారా? అట్లాంటివి మనం బస్సులో చాలా గమనిస్తుంటాం చక్ర. ఎందుకంటే వెళ్లే క్రమంలో చాలా మంది కూల్ డ్రింక్స్ ఇవ్వడం కానీ, ఆ బిస్కెట్స్ ఇవ్వడం కానీ ఇట్లాంటివి చేస్తూ కూడా కొంతమంది దొంగతనానికి పాల్పడుతూ ఉంటారు. మరి ఇట్లాంటివి ఏమైనా జరిగాయని చెప్పి కూడా చూస్తున్నారు. ఏదేమైనప్పటికీ 38 lakhs అంటే ఇది ఒక పెద్ద భారీ అమౌంట్ కూడా కాబట్టి దీని మీద ఎస్పీ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటూ అది ఖచ్చితంగా త్వరలోనే ఈ దొంగతనానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ తేల్చాలి, దీని మీద సీరియస్ గా ఎఫెక్ట్ పెట్టాలని చెప్పి కూడా పూర్తిగా ఎస్పీ అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది చక్రి. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ శంకర్.